హలో అండి. అందరూ ఎలా ఉన్నారండి? సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా! మనం ఇంకా పచ్చళ్ళు, వడియాలనేది స్టార్ట్ చేస్తుంటాం కదా! ప్రతి లేడీస్‌కి ఇదే పని. ప్రెజెంట్ వచ్చేసి వడియాలనేది మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. వడియాలనేది ఎలా పట్టాలంటే, ఈ వడియాలు వచ్చేసి టమాటా వడియాలండి. మనం మామూలుగా వరిపిండితో చేసుకునే వడియాలనేది వేరు. ఇది టమాటా వడియాలనమాట. ఇవి ఎలా చేయాలనేది నేను ఒకసారి చెప్తాను. మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వెళ్ళిపోదాం మన వీడియోలోకి. వీటికి కావాల్సిందల్లా టమాటాలు, హాఫ్ కప్ ఏమో సగ్గుబియ్యం. టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి. హాఫ్ కప్పు సగ్గుబియ్యానికి 3 కప్పులు వాటర్ పోసుకోవాలండి. 3 కప్పులు వాటర్ పోసేసుకోవాలి. వాటర్ అనేది పోసేసుకున్నాం 3 కప్పులు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసాను నేను. వీటిని సగ్గుబియ్యాన్ని నేను మిక్సీ పట్టేసానండి. ఇలా బరకగా ఉండాలి సగ్గుబియ్యం వచ్చేసి. టమాటా కూడా నేను మిక్సీ పట్టేసాను. అది కూడా ఇలా ఉండాలండి, పేస్ట్ లాగా ఉండాలి. ఈ వాటర్ మరగడం స్టార్ట్ అయింది. దీంట్లో సగ్గుబియ్యం వేసేసుకొని మనం బరక చేసుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకుంటే అవి ఉడకడం స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అలా ఉడకాలి. అలా ఉడికాక తిప్పుతూ ఉంటే అవి అడుగున పట్టకుండా ఉంటాయండి. అందుకు నేను తిప్పుతున్నా. ఇప్పుడు వచ్చేసి మనం మిక్స్ చేసిన టమాటా ఇది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ ఎక్కువ శాతం తిప్పుతూ ఉంటే బెస్ట్ అండి. ఎందుకంటే అడుగున సగ్గుబియ్యం అనేది పూర్తిగా అప్పుడే ఉడకవు కదా, అది కింద గిన్నెకి అనేసి పట్టేసి ఉంటాయి. అందుకని నేను కలుపుకుంటూనే ఉన్నాను. అలా తిప్పుతూ ఉండాలి. దీంట్లోనే మనకి నేనైతే స్పూన్ వేసి కారం హాఫ్ వేసానండి. సాల్ట్ అనేది మన రుచికి సరిపడా వేసుకోవాలి. ఇలా మరుగుతూ ఉండాలి. నేను వేసేసాను. ఈ వేసిన దాంట్లో మనకి కొత్తిమీర ఉన్నా పర్వాలేదు, లేదంటే కరివేపాకు అయినా పర్వాలేదండి. నేను వచ్చేసి కరివేపాకు వేసుకున్న దగ్గర కొత్తిమీర లేదనేసి నేను స్కిప్ చేస్తాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుందండి. జీలకర్రని కూడా నేను వేసాను దీంట్లో. ఇలా కలుపుకుంటూ ఉండాలి, మళ్ళీ తిప్పాలి. ఇది వేసాక కూడా తిప్పుకుంటూ ఉండాలి. వేసాక నేనైతే ఆయిల్ రాసానండి. ఇలాంటి కవర్కి మనం ఆయిల్ అనేది రాసేసుకుని వడియం పట్టడం స్టార్ట్ చేయాలి. ఆయిల్ రాసే స్టార్ట్ చేయండి వడియం అనేది, లేదంటే వడియం అనేది మీకు రాదు. నేనైతే ఆయిల్ రాసి స్టార్ట్ చేస్తాను వడియాలు పట్టడం. ఇలా పాకిపోయినా మీరేం టెన్షన్ పడక్కర్లా. అవి ఆరే కొద్దీ గట్టిపడి బాగుంటాయండి, చక్కగా వస్తాయి అవి. ఇలా అన్నీ ఇంకా ఇలా పెట్టేసుకోవడమే. ఇలా పట్టేసుకోవాలండి. ఇలా అయిపోయాయి, నాకు పట్టేసాను నేను. ఆరాక ఇలా వస్తాయి అన్నమాట. మనం తీసేసాను నేను ఆరాక. ఇలా వస్తుంది అన్నమాట వడియం అనేసి. దీన్ని మనం వేయించి చూపిస్తే, ఇదిగోండి వేయించి చూపించాను. వేయించాక ఇలా ఉంది. ఏం